నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. వార్ 2 అలాగే కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడానికి మనకి ఇంకా 3 డేసే టైం ఉంది కాబట్టి మరి ఈ సినిమాకి సంబంధించిన ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ రెండు సినిమాలకి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్, వార్ 2 కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడానికి మనకి ఇంకా 3 డేసే టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే వార్ 2 అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది సార్. బట్ అందులో ఎన్టీఆర్ గారు కూడా మాట్లాడిన సందర్భాల్లో ఏంటి అంటే ఈ మూవీలో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాయి అనేసి అని చెప్పారు సార్. సో ఫస్ట్ అయితే మాకు వార్ 2 గురించి చెప్పండి సార్. ఆ మాటల్లో మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? అదే ట్విస్ట్లు అయితే రివీల్ చేయొద్దన్నారు. రివీల్ చేయొద్దన్నారు అంటే ఆ ట్విస్ట్లు ఏంటి, సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి డిస్కస్ చేయొద్దు, అవి ఎవరికి చెప్పొద్దు అన్నారు. మరి అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా ఆయన మాట్లాడారు. అంత ఇంట్రెస్ట్గా వార్ 2 ఉందా లేదా అనేది మన సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆయన పాట కూడా చాలా కొద్దిగానే మనకు చూపించారు. ఎన్టీఆర్ గారి డ్యాన్సులు అక్కడ ఆయన ఒక మాట అన్నాడు, ఇండియాలోనే నెంబర్ 1 డ్యాన్సర్ హృతిక్ రోషన్ అన్నప్పుడు ఆయన ఒప్పుకోవాలా, లేదు నేను కాదు అనేసి అన్నాడు, ఇది నేను యాక్సెప్ట్ చేయను అనేసి అన్నాడు. అవును, కానీ మంచి డాన్సర్ హృతిక్ రోషన్, మంచి డాన్సరు. కాకపోతే ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్ పాత్ర దీంట్లో మనకి ట్రైలర్ చూస్తేనేమో ఇద్దరు నెగిటివ్ లా కనిపించారు. బట్ సాంగ్ ఆయన నెగిటివ్, ఆయనకి నెగిటివ్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆ రెండు పాత్రలకు సంబంధించిన ఆ ట్విస్ట్లు అందుకే రివీల్ చేద్దన్నారు. ఆ పాత్రల పరంగానే ఉండదు ఆ ట్విస్ట్ అనేది. అంటే వాళ్ళు నేను అనుకోవడం ఏంటంటే యాక్ట్ చేసి ఉంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడినట్టుగా యాక్ట్ చేసి ఉంటారేమో అనుకుంటున్నాను నేను అనుకోవటం. అంటే సాంగ్ చూస్తే ఎలా ఉందంటే సార్, ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యి డాన్స్ చేసినట్టు, లైక్ మనకి త్రిపురాలు మూవీలోని నాటు సాంగ్ ఉంది కదా సార్, సో అంత బాగా క్లోజ్ గా డాన్స్ చేసినట్టుంది. అందుకనే చూసిన తర్వాత బయటకు వచ్చి ఏమి చెప్పొద్దు అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, కానీ అది ఫ్రెండ్స్ని చెప్పుకోకుండా వాళ్ళ ఆపరేషన్స్ కోసం అలా బిహేవ్ చేస్తూ ముందుకెళ్ళి ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు. సో ఇది కాకపోతే ఇంకేదైనా దీన్ని మించి ఉండొచ్చు, ఇంకా మంచి ట్విస్టులు ఉండొచ్చు. అందుకని ఆ ట్విస్టులు చాలా ఉన్నాయి, ఒకటి అంటలేదు వాళ్ళు. అవును, ట్విస్టులు చాలా ఉన్నాయి, అవి రివీల్ చేయొద్దని జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. కాబట్టి అలాగే ఇది మరి హృతిక్ రోషన్కి తెలుగు మొదటి సినిమా, నాకు హిందీకి మొదటి సినిమా అనే మాట కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు. కాబట్టి వార్ 2 మీద హైప్ పెంచేలాగా నిన్న జరిగిన ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఖచ్చితంగా వార్ 2 మీద హైప్ అయితే పెంచింది. అంటే టైగర్ ష్రాఫ్ పాత్ర ఎలా చనిపోయాడు అనేది మనకు అప్పుడు చెప్పలేదు కాబట్టి టైగర్ ష్రాఫ్ ఎలా చనిపోయాడు ఏంటి ఆ పాత్ర సంబంధించిన అంశాలు కూడా దీంట్లో ఉండే అవకాశం అయితే ఉంది. టైగర్ ష్రాఫ్కి సంబంధించిన అందుకని ఫస్ట్ పార్ట్కి సంబంధించిన కొన్ని అంశాలు దీంట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, వార్ 2 ఇలా ఉంటే నెక్స్ట్ వచ్చేసి మనకి కూలీ. ఈ కూలీ మూవీలో కూడా చాలా ట్విస్టులు ఉన్నాయి అనేసి అంటున్నారు సార్. మూవీ మొత్తంలో మనం చూసుకున్నట్టయితే రజనీకాంత్ గారు కనిపించేది చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ నాగార్జున గారు, అమీర్ ఖాన్, సో ఇట్లా అంటే మూవీ మొత్తం ఇలా వెళ్తుంది అనేసి అంటున్నారు. బట్ ఈ మూవీలో కూడా ట్విస్టులు ఎక్కువ. ఈ మూవీలో కూడా ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ కూలీకి ఒక బ్యాడ్జ్ చూపించారు, ఆ నెంబర్ కూడా చూపించి ఆ బ్యాడ్జ్ చూపించారు. ఆ బ్యాడ్జ్తో అంటే ఆ కూలీగా ఎందుకు బతుకుతున్నాడు అనే దాని మీద, ఎందుకంటే అది సినిమా స్టార్టింగ్లో ఆ కూలీగానే రజనీకాంత్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. ఎట్లయితే భాషకి కూలీకి కొద్దిగా దగ్గర పోలికలు కొద్దిగా కనిపిస్తున్నాయి. కూలీగా బతుకుతున్నాడంటే అతను ఒక పవర్ఫుల్ వ్యక్తి అనేది అతను సౌబిన్ సాహిర్ పాత్ర ద్వారా చెప్పించారు. మీలో ఉన్న ఒక కూలీ కావాలి అనే డైలాగ్తోనే అతనికి మనకి చూపించారు. అలాగే భాషా సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఒక ఫైట్ కూడా లేకుండా ఇంటర్వెల్ ముందు వరకు కూడా ఒక ఫైట్ కూడా లేకుండా లాక్కొచ్చాడు సినిమాని భాషలో. ఆ తర్వాత చెల్లెల్ని మాత్రమే వాడు ఇంద్రుడు అనే పాత్ర తీసుకొచ్చినప్పుడు మాత్రం రియాక్ట్ అవుతుంటాడు. ఇంకొకటి ఏంటంటే భాషా సినిమాలో హైలైట్ అయిన సన్నివేశం ఏది అంటే అతను కట్టేసి ఇంద్రుడు కొట్టినప్పుడు నీకు కోపం రాదా అన్నయ్య అని తమ్ముడు అడిగేటప్పుడు నవ్వుతాడు రజనీకాంత్. పిల్లి కూడా తిరగపడద్దు కదా గదిలో పడేసి కొడితే, నువ్వు ఎంతమంది ఇది అవుతున్నావు అన్నప్పుడు నవ్వుతాడు రజనీకాంత్. అక్కడ రజనీకాంత్ నట విశ్వరూపం కనిపిస్తుంది మనకి. అందుకనే ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ బ్యాంగ్, ఇప్పుడు భాషకి ఎలా ఇంటర్వెల్ బ్యాంగ్ అంత కీలకమైందో ఇంటర్వెల్ బ్యాంగ్లో ఏం జరిగింది, ఎలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు అంటే ఆ ఫ్లాష్ బ్యాక్లో అతను ఎవరు అనేది రివీల్ చేయడానికి సెకండ్ పార్ట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఆ సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ ఏం చూపిస్తాడు అనేది ఒక హైలైట్ అంశం. అది రక్తి కడితే ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లిక్ అయ్యి అతను ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలకి రక్తి కట్టిన తర్వాత క్లైమాక్స్కి వెళ్తుంది. ఇప్పుడు ఆ క్లైమాక్స్లో నాగార్జునతో ఆ ఫైట్స్ కానీ క్లైమాక్స్ సన్నివేశాలు కానీ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఓ రేంజ్ హిట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే
ఆ కార్తికేయ రజనీకాంత్కి యంగ్ పాత్రని కార్తికేయ మన సినిమా హీరో కార్తికేయ చేసాడు అన్నట్టుగా అంటున్నారు. అందులో ఎంతో నిజాలు ఎంతో తెలియదు అదొకటి. ఓకే. అలాగే విక్రమ్ పాత్ర ఎంటర్ అవుతుంది దీంట్లో, ఎల్సీయూ కేటగిరీ దీంట్లోకి వస్తుంది కాబట్టి విక్రమ్ పాత్ర కమల్ హాసన్ గారు కనిపిస్తారు అనేది ఒకటి. అసలు ఇది సార్ మెయిన్ నేను అడగాలి అనుకున్నది. ఈ 2 రోజుల్లో వచ్చిన టాక్ ఏంటంటే సార్, ఆ కూలీ మూవీలో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏదైనా ఉంది అంటే కమల్ హాసన్ గారు కనిపించబోతున్నారు అని చెప్పేసి అన్నారు. బట్ అది ఇంటర్వెల్కి ముందా లేకపోతే ఇంటర్వెల్ తర్వాత అనేది ఏం చెప్పలేదు. ఇంత భారీ తారాగణం ఉంది అంటే హీరో ఎంత పవర్ఫుల్లో విలన్ కూడా అంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. మరి విక్రమ్ లాంటి పాత్ర ఎంటర్ అవుతుంది అంటే మరి అలాగే మరి అమీర్ ఖాన్ గారి పాత్ర ఎంటర్ అయింది అంటే ఆ హీరోకి సపోర్ట్గా వచ్చే పాత్రలు అవి. వాళ్ళు ఎంటర్ అయ్యారంటే ఇంకా పవర్ఫుల్గా నాగార్జున పాత్ర ఉంటుందనేది అర్థమవుతుంది. అవును. కాబట్టి ఇది క్లైమాక్స్ అనేది ఒక హైలైట్ కూలీలో. అది ఆ క్లైమాక్స్ ఏంటి, ఎలా తీసుకొచ్చాడు ఏంటి, మనకు విక్రమ్ పాత్ర ఉంటుందా లేదా అవన్నీ సస్పెన్సే. మనం మొత్తానికి చూసుకున్నట్లయితే ఇప్పటికే కూలీ అలాగే వార్ 2 మూవీ ఈ 2 ప్రమోషన్స్ మీద పోటాపోటీగా జరుగుతున్నాయి కాబట్టి, అండ్ రెండింటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి ఎలా ఉంటుందంటారు సార్? చూసారు కదా ఇప్పటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ 2 సినిమాల్లో హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా అది దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాత్ర చాలా ఉంటుంది. అవును. అది వార్ 2కైనా కావచ్చు, కూలీకైనా కావచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే కూలీ బీజిఎం అనేది హైలైట్గా నిలుస్తుంది. ట్రైలర్ చూసినా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది జైలర్లో ఒక మోతాదు ఉంటే దీనికి డబుల్ మోతాదులో మించి ఉండేలాగా మనకి అనిరుద్ధ్ ఇచ్చాడు అన్నట్టుగా అనిపిస్తుంది. అది మరి బీజిఎం బట్టే సినిమాని కూడా లేపాలంటే ఖచ్చితంగా బీజిఎం పాత్ర చాలా ఉంటుంది. మరి వార్ 2కి ఎలా ఉంటుందని మనం చెప్పలేం, కానీ కూలీ బీజిఎం పరంగా నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఓకే సార్, కూలీ అలాగే వార్ 2 ఈ రెండింటికి సంబంధించిన విషయాలు అయితే చెప్పారు. నమస్తే. నమస్తే అమ్మా.